ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు మే 5వ తారీఖు సోమవారం. ముందుగా ఏడిఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది చూసినట్టే డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, విప్రో, ఇన్ఫోసిస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ ఏడిఆర్స్ మొత్తం కూడా గ్రీన్లో అయితే క్లోజ్ అయినాయి. ముఖ్యంగా టాప్ గెయినర్స్లో ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది కనిపిస్తూ ఉంది. సో ప్రాబబ్లీ ఏంటంటే మనకి బ్యాంక్స్లో స్ట్రాంగ్ మొమెంటం అయితే ఉండే అవకాశం ఉంది. ఏడిఆర్స్ నుంచి మనకి పాజిటివ్ సెంటిమెంట్ అనేది కనిపిస్తుంది. ఇండియన్ ఇండిసెస్ ఎలా పర్ఫామ్ చేసింది అనేది తీసుకున్నదే నిఫ్టీ, మెటల్, ఫార్మా, రియాలిటీ అక్కడి నుంచి కూడా ఆటో సెక్టర్ దాకా కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ జరగగా మీడియా, ఐటీ, పిఎస్యు బ్యాంకుల్లో కొంత రికవరీ అనేది కనిపించింది. ఎనీహౌ 50% ఇండిసెస్ పాజిటివ్గా క్లోజ్ అయితే 50% ఇండిసెస్ అయితే నెగిటివ్గా క్లోజ్ అయినాయి. ఇక గ్లోబల్గా మార్కెట్స్ ఎలా ఉన్నాయి అనేది పరిశీలన చేసినట్టయితే రష్యా అనేది టాప్ లూజర్గా ఉంది. యుఎస్ మార్కెట్స్లో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది. ఫ్రాన్స్, జర్మన్ దాకా నెగిటివ్గా ఉండగా యూరప్, సౌత్ కొరియా, చైనా, నిక్కీ, ఏషియా మార్కెట్, జపాన్, లండన్, హాంకాంగ్ అయితే పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. ముఖ్యంగా హాంకాంగ్ టాప్ గెయినర్స్ లిస్ట్లో ఉంది. సో బేస్డ్ ఆన్ ద గ్లోబల్ మార్కెట్స్ ఏంటంటే మనకి మిక్స్డ్ కాంటెక్స్ట్ అనేది కనిపిస్తుంది. యుఎస్ మార్కెట్స్ అయితే కొద్దిగా కాషియస్గా, నర్వస్గా ఉన్నట్టు ఇక్కడ చూపిస్తుంది. ఇక యుఎస్కి సంబంధించిన టాప్ 30 కంపెనీస్ ఏ విధంగా క్లోజ్ అయినాయి అనేది మనం పరిశీలన చేసినట్టయితే యాపిల్, అమెజాన్, మెక్డొనాల్డ్ ఇవి కొంచెం లూజర్స్ లిస్టులోకి వెళ్ళిపోగా గెయినర్స్లో నైకే, ఇంటెల్, క్యాటర్పిల్లర్, అమెరికన్ ఎక్స్ప్రెస్ అనేది కనిపిస్తుంది. మొత్తం మీద యూఎస్కి సంబంధించిన టాప్ 30 కంపెనీస్ అయితే కొద్దిగా పాజిటివ్గానే క్లోజ్ అయినాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు. గ్లోబల్గా ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలన చేసినట్టయితే నిన్నటి రోజున ఎటువంటి ఈవెంట్స్ అయితే లేవు. ఈ రోజు అయితే జపాన్కి, చైనా అండ్ యూకేకి హాలిడే చూపిస్తూ ఉంది. అయితే యూఎస్కి సంబంధించి ఎస్ఎంపీ గ్లోబల్ వాళ్ళు సర్వీసెస్ పిఎంఐ డేటా అనేది రిలీజ్ చేస్తారు. అంటే సర్వీస్ సెక్టర్ పెరుగుతుందా తగ్గుతుందా అని చెప్పేసి డిమాండ్ అనేది ఇక్కడ చూస్తే ఫోర్కాస్ట్లో మాత్రం తగ్గుతుందా అని చెప్పేసి ఎక్స్పెక్టేషన్ అయితే ఉంది. ఇక ఐఎస్ఎం వాళ్ళు నాన్ మ్యానుఫ్యాక్చరింగ్ పిఎంఐ డేటా రిలీజ్ చేస్తారు, ఇది కూడా తగ్గుతుందని చెప్పేసి ఒక ఎక్స్పెక్టేషన్ అయితే ఉంది. ఇక ఐఎస్ఎం వాళ్ళు నాన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైసెస్ ఎలా ఉన్నాయి ఆ డేటా కూడా రిలీజ్ చేస్తారు, ఇది వెరీ ఇంపార్టెంట్ డేటా అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అయితే ఇక మార్కెట్స్ చాలా ఇంట్రెస్ట్గా దేనికోసం ఎదురు చూస్తున్నాయంటే ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ అనేది డెసిషన్ అనేది ఉంది. ప్రీవియస్గా 4.5% ఉండేది. అందరూ కూడా ఫెడ్ 4.5% ఇంట్రెస్ట్ రేట్ మెయింటైన్ చేస్తుందని చెప్పేసి ఒక ఎక్స్పెక్టేషన్ అయితే పెట్టుకున్నారు. సో ఇది వచ్చేసరికి బుధవారం 7వ తారీఖు అనమాట. ఇది వెరీ ఇంపార్టెంట్ డేటా, దీనికోసం అందరూ కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక ఇండియాకి సంబంధించిన ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలన చేసినట్టయితే గవర్నమెంట్ బడ్జెట్ ఎంత ఉంటుంది అనేది ఇక నంబర్ అనేది రిలీజ్ అవుతుంది సాయంత్రం. ఇది వెరీ ఇంపార్టెంట్ డేటా అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో మొన్నటి రోజున యుఎస్ స్టాక్ ఫీచర్స్ స్లైట్గా డిప్ అయ్యాయి. అయితే యుఎస్ చైనా ట్రేడ్ డీల్స్ దాని గురించి కొద్దిగా మార్కెట్ అనేది నర్వస్గా ఉండగా ఇక అందరూ కూడా ఫెడ్ మీటింగ్ కోసం అయితే ఎదురు చూస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో కొన్ని స్టాక్స్ అయితే రిజల్ట్స్ అనౌన్స్ చేస్తూ ఉన్నాయి. M&M, క్యాంప్స్, కోఫోర్స్, ఇండియా హోటల్స్. సో వీటిల్లో స్ట్రాంగ్ వోలటాలిటీ ఉండే అవకాశం కనిపిస్తుంది. ఇక మార్కెట్ వైడ్ పొజిషన్స్ లిమిట్లో ఆర్బీఎల్ బ్యాంకులు అయితే క్రాస్ చేసింది. దీంట్లో మనం ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అయితే ట్రేడ్ చేయకూడదు, క్యాష్ మార్కెట్లో బై అండ్ సెల్ చేసుకోవచ్చు. ఇక మనపురం, సిడిఎస్ఎల్ ప్రాబబ్లీ ఏంటంటే బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళడానికి దగ్గరగా ఉన్నాయి. ఇక నిఫ్టీ హీట్ మ్యాప్ అనేది పరిశీలన చేసినట్టయితే అదానీ పోర్ట్స్, బజాజ్ ఫైనాన్స్ అనేది టాప్ గెయినర్స్ లిస్ట్లో ఉండగా జేఎస్డబ్ల్యూ స్టీల్, బజాజ్ ఆటో, ఐచర్ మోటార్స్, హీరో మోటారు, నెస్ట్లే ఇండియా, బ్రిటానియా అనేది టాప్ లూజర్స్ లిస్టులోకి వెళ్ళిపోయాయి. ఇక కొన్ని స్టాక్స్లో ముఖ్యంగా పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్, ఎన్సిసి, యూపీఎల్, ఎస్బీఐలో సిగ్నిఫికెంట్గా లాంగ్ బిల్డప్ అనేది జరుగుతున్నట్టు డేటా అనేది చూపిస్తుంది. నేషనల్ అల్యూమినియం, పెర్సిస్టెంట్, ఎల్టీఎఫ్, టాటా ఎల్ఎక్సీ, రిలయన్స్లో సిగ్నిఫికెంట్గా షార్ట్ కవరింగ్ అనేది జరుగుతూ ఉండగా ఫోనిక్స్ లిమిటెడ్, క్రాంప్టన్, ఫెడరల్ బ్యాంక్, డీమార్ట్, పేటీఎంలో సిగ్నిఫికెంట్గా షార్ట్ బిల్డప్ అనేది జరుగుతూ ఉంది. ఇక ఐనాక్స్ విన్లో సిగ్నిఫికెంట్గా లాంగ్ అన్వైండింగ్ అనేది జరుగుతున్నట్టు డేటా చూపిస్తుంది. సో టోటల్గా ఇంటర్ప్రిటేషన్ అనేది మనం చేద్దాం. ఓవరాల్గా సెంటిమెంట్ ఎలా ఉంది బేస్డ్ ఆన్ ద ప్రైస్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రకారం లాంగ్ సైడ్ 32% ఉండగా షార్ట్ సైడ్ 52% అనేది కనిపిస్తుంది. సో బ్రాడర్ పిక్చర్లో ఏంటంటే మార్కెట్లో కొద్దిగా ప్రెషర్ ఉంది, ఇక్కడ నుంచి కొద్దిగా కిందకి వెళుతుంది అనే ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నట్టు అర్థం చేసుకోవచ్చు. ఇక నిఫ్టీ ఫ్యూచర్ చార్ట్ అనేది మనం పరిశీలన చేసినట్టయితే మొన్నటి రోజున రిజెక్షన్ క్యాండిల్ అయితే కనిపిస్తుంది. సో బేస్డ్ ఆన్ ద ప్రైస్ ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రకారం ఇంటర్ప్రిటేషన్ అనేది ఏం అడ్వైస్ చేస్తుందంటే ఎవరైతే మార్కెట్ పెరుగుతుంది అని ఎక్స్పెక్ట్ చేశారో వాళ్ళు ఎగ్జిట్ అయిపోయారు అని చెప్పేసి మనకి ఇంటర్ప్రిటేషన్ అనేది చూపిస్తుంది. దట్ ఈస్ సెట్ టు బి లాంగ్ అన్వైండింగ్. ఇక ఈరోజు అయితే ఎటువంటి ఎక్స్పైరీ కూడా లేదు. ఇక పార్టిసిపెంట్ వాయిస్ డేటా అనేది మనం పరిశీలన చేసినట్టయితే ఎఫ్ఐస్ స్టాక్ ఫీచర్స్ ద్వారా బుల్లిష్గా ఉన్నారు, ఇండెక్స్ ఆప్షన్స్ ద్వారా కొద్దిగా బేరిష్గా ఉన్నారు, స్టాక్స్లో మాత్రం బుల్లిష్గా ఉన్నారు.
ప్రొపరైటరీ ఇండెక్స్ ఫ్యూచర్స్ ద్వారా బెరిష్గా ఉన్నారు, మిగతా అన్నింటిలో కూడా బుల్లిష్గా ఉన్నారు. ఇక క్లయింట్ లెవెల్ డేటా అనేది మనం పరిశీలన చేసినట్టు వీళ్ళన్నింటిలో కూడా బుల్లిష్గా ఉన్నారు. ఇక డిఐస్ స్టాక్ ఫ్యూచర్స్లో మాత్రం బెరిష్గా ఉన్నారు, మిగతా అన్నింటిలో కూడా బుల్లిష్గా ఉన్నారు. ఇక ఎఫ్ఐఎస్ మొత్తం మీద 2,770 కోట్లు క్యాష్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. డిఐస్ విషయానికి వచ్చేసరికి 3,290 కోట్లు క్యాష్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసినట్టు తెలుస్తుంది. సో ఈసారి ఎఫ్ఐఎస్ కంటిన్యూస్గా బాయింగ్ చేస్తూ ఉన్నారు. డిఐస్ కూడా మధ్య మధ్యలో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటున్నప్పుడు కూడా అవకాశం వచ్చినప్పుడల్లా వాళ్ళు కూడా క్యాష్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ వస్తున్నట్టు ఈ డేటా అనేది మనకు చెప్తుంది. ఇక ఇండెక్స్ ఇండియా విక్స్ విషయానికి వచ్చేసరికి మనకి 0.19% అనేది రైజ్ అయింది. ఇండియన్ మార్కెట్స్ అయితే స్టేబుల్గా ఉన్నాయని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. ఇక డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫ్యూచర్స్ అనేది మనం తీసుకున్నట్టయితే ప్రస్తుతానికైతే కొద్దిగా నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది, 236 పాయింట్లు. ఇక డాలర్ ఇండెక్స్ అయితే కొద్దిగా స్ట్రగుల్ అవుతుంది, సైడ్ వేస్లో ఉంది. ఇక నిఫ్టీ ఇంపార్టెంట్ లెవెల్స్ అనేది మనం పరిశీలన చేసినట్టయితే 1 అవర్ లెవెల్కి ఒకసారి వెళదాం. సో ప్రీవియస్గా మనం ఈ లెవెల్స్ అనేది మెన్షన్ చేసుకున్నాం. ప్రస్తుతానికి ఏంటంటే మనకి వెరీ ఇంపార్టెంట్ లెవెల్ 24,400 అనేది కనిపిస్తూ ఉంది. ఒకవేళ మార్కెట్ ఈ లెవెల్ అనేది బ్రేక్అవుట్ చేసింది అనుకోండి, ఇమీడియట్గా మనకున్న రెసిస్టెన్స్ 24,580. ఒకవేళ ఆ లెవెల్ అనేది బ్రేక్అవుట్ చేసిందంటే 24,855 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక డౌన్ సైడ్ విషయానికి వచ్చేసరికి 24,226, దాని తర్వాత 24,065, దాని తర్వాత ఒక జోన్ అనేది ఉంది. ఇది వెరీ ఇంపార్టెంట్ సపోర్ట్ జోన్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే మార్కెట్ కొద్దిగా గిఫ్ట్ నిఫ్టీ ప్రకారం గ్యాప్ అప్ అయితే జరుగుతూ ఉంది. అందుకని ఈ లెవెల్స్ అనేది మనం వాచ్ చేయాలి. 24,400, దాని తర్వాత 24,498, దాని తర్వాత 24,580 అనేది మనకి వెరీ ఇంపార్టెంట్ లెవెల్స్గా మనం కన్సిడర్ అయితే చేసుకోవచ్చు. సో ప్రస్తుతానికి బ్రాడర్ పిక్చర్లో అయితే మార్కెట్ అనేది స్టిల్ బుల్లిష్గా కనిపిస్తుంది. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి 55,500 అనేది మనకి ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్. ఆ లెవెల్ బ్రేక్అవుట్ అయిందంటే ఇమీడియట్గా 56,000 అనేది క్రాస్ అవ్వడానికి పాసిబిలిటీస్ కనిపిస్తూ ఉన్నాయి. ఒకవేళ మార్కెట్ డ్రాప్ అయింది అంటే కూడా 54,774 అనేది వెరీ ఇంపార్టెంట్ సపోర్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. దాని తర్వాత మనకి ఇక్కడ గ్యాప్ ఏరియా మేజర్ సపోర్ట్గా ఉండే అవకాశం ఉంది డౌన్ సైడ్. సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి 81,182 అనేది ఇమీడియట్గా మనకున్న రెసిస్టెన్స్. సో ప్రస్తుతం ఇంపార్టెంట్ సపోర్ట్ విషయానికి వచ్చేసరికి 79,917. ఇక గోల్డ్ విషయానికి వచ్చేసరికి మనం చూసుకున్నట్లయితే 1 అవర్ టైం ఫ్రేమ్లో ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ అయితే బ్రేక్అవుట్ అయింది. ఆ బ్రేక్అవుట్ అయిన తర్వాత అదే లెవెల్ని మళ్ళీ రెస్పెక్ట్ చేస్తూ కిందకి వెళ్ళింది. ప్రస్తుతానికైతే అదే లెవెల్ని మళ్ళీ క్రాస్ చేయడానికైతే ప్రయత్నిస్తుంది. షార్ట్ టర్మ్లో కొద్దిగా బుల్లిష్ మొమెంటంలో ఉన్నట్టు అర్థమవుతుంది. ఇక క్రూడ్ ఆయిల్ విషయానికి వచ్చేసరికి ఇంపార్టెంట్ లెవెల్స్ అయితే మార్క్ చేయలేదు. ప్రీవియస్గా ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ ఏదైతే ఉందో సపోర్ట్ అయితే బ్రేక్అవుట్ అయింది, ఆ లెవెల్కి వచ్చి మళ్ళీ రిజెక్షన్ అనేది జరిగింది. ఈరోజు అయితే గ్యాప్ డౌన్ అయింది. గ్యాప్ డౌన్ అయిన దగ్గర నుంచి కూడా కొద్దిగా బుల్లిష్గా కనిపిస్తుంది. ఎనీహౌ మనకి ఇది ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఈ లెవెల్ దగ్గర కొద్దిగా బౌన్స్ అవ్వడానికి పాసిబిలిటీస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక బిట్ కాయిన్ విషయానికి వచ్చేసరికి ప్రీవియస్గా మనం ఇక్కడ ఒక సపోర్ట్ ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేసుకున్నాం. సపోర్ట్ అయితే బ్రేక్అవుట్ అయింది అండ్ ప్రస్తుతం బిట్ కాయిన్ ఈ యొక్క లెవెల్స్ దిశగా ట్రావెల్ చేస్తుంది. డౌన్ సైడ్ ఈ లెవెల్స్ అనేది మనం వాచ్ చేయొచ్చు. ఇక గిఫ్ట్ నిఫ్టీ అనేది మనం పరిశీలన చేసినట్టయితే మొన్నటి రోజున ఏం జరిగిందంటే చాలా డోజీ ఫార్మేషన్ వోల్టైల్ క్యాండిల్ అనేది జరిగింది. ఇక్కడ దాకా హై క్రియేట్ అయింది, బట్ లో కూడా క్రియేట్ అయింది. ఎక్కడైతే ఓపెన్ అయిందో అక్కడే క్లోజ్ అయిపోయింది. బట్ ఈరోజు ఏంటంటే ఇక్కడ క్లోజ్ అయింది కదా, ఈరోజు ఇక్కడ ఓపెన్ అయింది. దిస్ ఈజ్ సెట్ టు బి గ్యాప్ అప్ అయింది. సో ప్రస్తుతం మనం చూస్తున్న సమయానికి 111 పాయింట్లు అయితే పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది. నంబర్స్ ఒకసారి చూద్దాం. 24,515 దగ్గర గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్ అనేది ట్రేడ్ అవుతూ ఉండగా అప్రాక్సిమేట్గా మన నిఫ్టీ ఫ్యూచర్ వచ్చేసరికి 24,400 దగ్గర అయితే క్లోజ్ అయింది. సో దగ్గర 115 పాయింట్లు పాజిటివ్గా అయితే కనిపిస్తుంది. బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ మనం ఒక స్ట్రాంగ్ గ్యాప్ అప్ అయితే ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. ఇండివిజువల్ స్టాక్స్ ఎస్బీఐ, కొటాక్ మహీంద్రా బ్యాంక్, మ్యారికో, ఇండియన్ బ్యాంక్, ఆర్ఆర్ కబేల్, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఆజాద్ ఇంజనీరింగ్, ఐరాకాన్, కంకర్డ్ బయోటెక్ అనేది న్యూస్లో ఉన్నాయి. ప్రాబబ్లీ వీటిలో ఏంటంటే స్ట్రాంగ్ మొమెంటం ఉండే అవకాశం ఉంది. ఈ యొక్క లింక్ అనేది నేను టెలిగ్రామ్లో అయితే షేర్ చేస్తాను. ఇక టెక్నికల్గా ఇండికేటర్స్ ఏం చెప్తున్నాయి అనేది మనం పరిశీలన చేసినట్టయితే బ్యాంక్ నిఫ్టీ డైలీలో మాత్రం బాయ్ అనేది అడ్వైస్ చేస్తుంది. లోవర్ టైం ఫ్రేమ్లో కొంత ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతున్నట్టు, అంటే వీక్నెస్ ఉన్నట్టు ఇండికేటర్స్ అనేది చెప్తూ ఉన్నాయి. నిఫ్టీ 50 విషయానికి వచ్చేసరికి డైలీలో స్ట్రాంగ్ బై అనేది అడ్వైస్ చేస్తుంది. లోవర్ టైం ఫ్రేమ్లో ఏంటంటే కొద్దిగా వీక్నెస్ అనేది చూపిస్తుంది.
ఎనీహౌ ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో మనకి అందరూ కూడా 7వ తారీఖు యుఎస్ ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ ఉంది కాబట్టి అందరూ కూడా దాని గురించి చాలా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. అండ్ ప్రస్తుతానికి ఏంటంటే గోల్డ్ అయితే కొద్దిగా బౌన్స్ అనేది జరుగుతూ ఉంది. ఏడిఆర్స్ నుంచి మనకి కొద్దిగా పాజిటివ్ సెంటిమెంట్ అనేది కనిపిస్తుంది. గ్లోబల్గా మిక్స్డ్ కాంటెక్స్ట్ ఉంది. బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ మనం అబ్జర్వ్ చేసినట్టయితే మార్కెట్లో కొంత గ్యాప్ అప్ అయితే జరిగే అవకాశం ఉంది. గ్యాప్ అప్ సస్టైన్ అవుతుందా లేదా అనేది మనం చూడాలి. బ్రాడర్ పిక్చర్లో మాత్రం మన మార్కెట్స్ అయితే బుల్లిష్గానే కనిపిస్తూ ఉన్నాయి. సో ఇది ప్రీ మార్కెట్కి సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్స్ ఫ్రెండ్స్. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి. ధన్యవాదాలు.